అందమైన ప్రపంచం అదొక్కప్పటి మాట. ఒక పచ్చని అడవి. ఆ అడవిలో జంతువులు చాలా ప్రశాంతంగా జీవించేవి. అక్కడ రాజు షేర్ సింగ్. మంచి నిద్ర వచ్చింది, కానీ ఇప్పుడు చాలా ఆకలి వేస్తుంది. సింహం రాజు అడవిలో మెల్లమెల్లిగా నడుస్తూ ఉంటాడు. దారిలో తను చాలా మెల్లిగా వెళ్తూ అటు ఇటు చూస్తుంటాడు. కానీ అతనికి ఏ వేట కనపడలేదు. అన్ని జంతువులు చాలా దూరంగా కూర్చుని చూస్తున్నాయి. నాకు అనిపిస్తుంది అడవిలో అన్ని జంతువులు సెలవు తీసుకున్నాయని. జింక కూడా లేదు, ఇంకా కుందేలు కూడా లేదు. ఆకలి కంటే ఎక్కువ నాకు దాహం వేస్తుంది. చూద్దాం దగ్గరలో నీళ్లున్నాయా. తను వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు కొన్ని చెట్ల వెనుక ఒక పాత సరస్సు కనపడింది. అబ్బా, చాలా దగ్గరగా నాకు దొరికేసింది నీళ్లు. పద, తొందరగా నీళ్లు తాగుదాం, ఆ తర్వాత వేటాడదాం. షేర్ సింగ్ సరస్సు వద్దకు వెళ్ళాడు. ఎప్పుడైతే నీళ్లు తాగడానికి వంగాడో అకస్మాత్తుగా తన పంజా జారిపోయింది. తను నేరుగా సరస్సులో పడిపోయాడు. తన కళ్ళు కొన్ని క్షణాలు మూసుకుపోయాయి. కానీ ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో అది సరస్సు కాదు, అడవి కాదు. ఇదేంటి, నేనెక్కడికి వచ్చేసాను? ఇది ఎలాంటి చోటు? ఇక్కడైతే మొత్తం బంగారం ఉంది. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతి రాయి అన్నీ మెరిసిపోతున్నాయి. షేర్ సింగ్ ఒక పుల్లను తీశాడు. అది బంగారం. అతను కొన్ని బంగారు రాళ్ళు తీశాడు. ఇంకా తను నడుంపైన ఉన్న సంచిలో వేసుకున్నాడు. ఒకవేళ ఇది కల అయితే చాలా అందమైన కళ. ఒకవేళ ఇది నిజమైతే ఇదంతా తీసుకుని వెళ్ళి అడవిలో అన్ని జంతువుకి సహాయం చేయవచ్చు. తను ఎప్పుడైతే తిరిగి వెళ్ళాలనుకున్నాడో తను మళ్ళీ ఆ సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. అవును, అదే పాత అడవి, అదే పాత నది. ఇదంతా ఎలా జరిగింది? నేనెక్కడికి వెళ్ళిపోయాను? ఇదంతా ఏమిటి? కానీ ఇదే నిజం. తన సంచి ఇప్పుడు కూడా బంగారంతో నిండి ఉంది. సింహంరాజు తిరిగి అడవికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు తన ఒంటరి కాదు. తన దగ్గర బంగార నిధి ఉంది. తను నిశ్శబ్దంగా గృహ వెనకాల ఆ బంగారాన్ని దాచాడు. ఇంకా మర్నాడు ఉదయం కొంత బంగారం తీసుకుని ఊర్లోకి వెళ్ళాడు. అందరికంటే ముందు తను వెళ్ళాడు గజ్జు ఏనుగు దగ్గరికి. తను చాలా ముసిరివాడు, ఇంకా నడుం కూడా లేవట్లేదు. గజ్జు తాత, ఇదిగో, దీంతో నీ వైద్యం చేసుకోవచ్చు. ఇప్పుడు నీ నడుము నయం అవుతుంది. షేర్ సింగ్ బాబు, నువ్వైతే రాజువి. నువ్వు నాలాంటి ముసలివాడి కోసం ఇంత ఆలోచించావా? నేను నీకు ఏమి ఇవ్వగలను? ఆ దేవుడు నిన్ను సంతోషంగా ఉంచాలి. నువ్వు ఈ అడవికి నిజమైన వజ్రానివి. తర్వాత షేర్ సింగ్ వెళ్ళాడు కాజల్ జింక దగ్గరకు. తన ఇల్లు మొన్న తుఫానుకి కొట్టుకుపోయింది. అక్క, ఇప్పుడు నువ్వు ఏ నీడ లేకుండా ఉండకూడదు. ఈ బంగారం తీసుకుని కొత్త ఇల్లు కట్టుకో. నీ పిల్లలు కూడా సురక్షంగా ఉంటారు. సింహమన్నా, ఇది చమత్కారంలా ఉంది. నువ్వు ఇంత మంచిగా ఎలా ఉన్నావు? నువ్వు రాజైనా కూడా మాలాంటి చిన్న ప్రాణులకు సహాయం చేస్తున్నావు. నిజంగా నీ మనసు చాలా మంచిది. తర్వాత షేర్ సింగ్ వెళ్ళాడు బబ్లు కోతి దగ్గరికి. తను ఎప్పుడూ అందర్నీ నవ్విస్తాడు. కానీ తనకి తినటానికి కూడా ఏమీ ఉండేది కాదు. బబ్లు అన్నా, నువ్వు అరటిపండు కోసం అటు ఇటు వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇది తీసుకో. దీంతో నువ్వు చిన్న వ్యాపారం మొదలు పెట్టొచ్చు. నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేస్తూ నీకోసం కూడా ఏదైనా దాచుకోవచ్చు. షేర్ సింగ్, ఇప్పుడు నువ్వు రాజువు కాదు, దేవుడే అయిపోయావు. దేవుడు. కానీ షేర్ సింగ్ ఇంటికి వెళ్ళేటప్పటికి తనని ఆహ్వానించే వాళ్ళు సంతోషంతో కాదు, కోపంతో ఉన్నారు. నువ్వందరికీ బంగారం ఇస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఈ బంగారం నీదా? మాది. వేరే వాళ్ళకి ఎందుకిస్తున్నావు? రంబా, ఈ బంగారం నేను అడవి కోసం తీసుకుని వచ్చాను. మన చుట్టుపక్కల అన్ని ప్రాణులు బాధతో ఉంటే మనం ఎలా సంతోషంగా ఉండగలం? అందరి కోసం ఆలోచిస్తున్నావు, మన బాబు కోసం కాదు. చోటు కోసం ఆలోచించు. నేనెప్పుడు ఎవడి కోసం చెడుగా ఆలోచించలేదు. నాకు నమ్మకం ఉంది, నేను ఏదైతే చేస్తున్నానో అది మంచిదని. ఈ విషయం ఇంతటితోనే ఆగిపోలేదు. ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. రాణి కోపంతో వస్తువులు విసిరేసేది, ఏడుస్తూ అరుస్తూ అన్నీ చేస్తుండేది. సింహం నెమ్మదిగా చూస్తుండేవాడు. కానీ ఇప్పుడైంది, అది షేర్ సింగ్ జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే షేర్ సింగ్ అందరికీ సహాయం చేయడం ఆపేశాడు. ఒకరోజు పొద్దున్నే సింహం రాణి గట్టిగా అరిచింది, షేర్ సింగ్, తొందరగా రండి, చోటు ఆరోగ్యం పాడైంది.
తన శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాడు. సింహం రాజు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. చూశాడు, చోటు నేలపై పడిపోయి ఉన్నాడు. తన మొహం పసుపుగా మారిపోయింది. తన కళ్ళు సగం మూసుకుని ఉన్నాయి. చింటూ, బాబు ఏదైనా చెప్పు, ఏమైంది నీకు? చూడు బాబు, మీ నాన్న తిరిగి వచ్చారు. నాన్న, నాకు చలిగా ఉంది, ఇంకా తల చాలా నొప్పిగా ఉంది. షేర్ సింగ్ మనసు కరిగిపోయింది. తన కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. ఇన్ని సంవత్సరాలలో మొదటిసారి తన భయాన్ని అనుభవించాడు. దేవుడా, నా బాబుని ఏమీ జరగకుండా కాపాడు. నాతో ఏమైనా తప్పు జరిగితే నన్ను శిక్షించు, కానీ నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు. సింహంరాణి చాలా కృంగిపోయింది. తను షేర్ సింగ్ ని కౌగిలించుకొని ఏడ్చింది. నేనెప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను, అరే ఇది నా తప్పే, మీరు ఏదైనా చెయ్యండి, ఎప్పుడైనా చెయ్యండి. రాత్రి సింహంరాజు తన బాబు దగ్గరే పడుకున్నాడు. తన కళ్ళు మూసుకున్నాడు. ఒక విచిత్రమైన కల వచ్చింది. నలువైపులా చీకటి. బిగ్గరగా గట్టిగా ఒక శబ్దం వినపడింది. కల లోపల, షేర్ సింగ్, ఏంటి నువ్వు మర్చిపోయావా ఆ బంగారం నీకెందుకు దొరికిందో? నువ్వు దాన్ని ఆ అడవిలో జంతువుల కోసం తీసుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు దాన్ని దాచేసుకున్నావు. నువ్వు మంచితనాన్ని వదిలేశావు, స్వార్థాన్ని పులుముకున్నావు. నేను ఇలాగేమీ చెయ్యలేదు. నా గచ్చిత్రం లేదు, నా భార్య ఇంకా నా కొడుకు, నేను వాళ్ళ కోసం భయపడ్డాను. నన్ను క్షమించు. గుర్తుంచుకో, ఎవరైతే మంచితనాన్ని వదిలేశారో వాళ్ళు సుఖాన్ని కూడా వదిలేస్తారు. నీకు నీ బాబు కావాలంటే నువ్వు మళ్ళీ నీ దారిలోనే నడువు. షేర్ సింగ్ గట్టిగా అరుస్తూ లేచాడు. తన శరీరం చెమటతో తడిచిపోయింది. ఓరి దేవుడా, ఇదంతా కల లేకపోతే హెచ్చరిక? నేనేదైనా తప్పు చేశానా? ఇదంతా నా స్వార్థం గురించా? తను వెంటనే లేచాడు. ఇంకా తన బాబుని చూశాడు. చోటు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాడు. సింహం రాజు కళ్ళల్లో ఇప్పుడు భయం కాదు, తను సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడింకా ఏమైదైనా ఇప్పుడు అదే చేస్తాను, ఏదైతే మంచిదో దాని గురించి నేను ఏదైనా పోగొట్టుకుంటాను. తను ఆ కలని చూసిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగలేదు. తను నిర్ణయం తీసుకున్నాడు, ఇప్పటినుంచి ఏమైనా సరే తను మళ్ళీ ఆ బంగారం ప్రపంచంలోకి వెళ్తాడు, మళ్ళీ అదే చేస్తాడు ఏదైతే మంచిదో. ఉదయం కాగానే తను నిశ్శబ్దంగా తన గృహ నుంచి బయలుదేరాడు. ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. మళ్ళీ తను అదే పాత సరస్సు దగ్గరికి చేరుకున్నాడు, ఎక్కడైతే మొదటిసారి తన పంజా జారిందో. భగవంతుడా, నేను గీని నిజాయితీగా ఉంటే, ఒకవేళ నేను నీ అడవి కోసం నిజంగా ఏదైనా చెయ్యాలనుకుంటే మరొకసారి నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. నేను ఎక్కడైతే మొదటిసారి బంగారాన్ని చూశానో. ఇదంతా చెప్పి తను కళ్ళు మూసుకుని నీటిలోకి దూకేశాడు. ఇంకా ఎప్పుడైతే తను నీళ్లలో కళ్ళు తెరిచాడో తను మళ్ళీ ఆశ్చర్యపోయాడు, బంగారు మెరిసిపోయే ప్రపంచాన్ని చూసి. నేను తిరిగి వచ్చాను. ఇప్పట్లో నేను ఏమీ దాచుకోవాలనుకోవటం లేదు. ఈ ప్రపంచం నుంచి బంగారం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నానంటే, ఎందుకంటే నా అడవిలో ఉన్న జంతువులకి సహాయం చెయ్యాలని. ఇప్పుడు నేను స్వార్థపరుణ్ణి కాదు. అప్పుడే కొంచెం గాలి వచ్చింది. ఇంకా ఆ గాలి మధ్యలోనే మెరుస్తూ ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు కొంచెం కొంచెంగా ఒక అందమైన దేవతగా మారింది. షేర్ సింగ్, నువ్వు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు మొదటిలాగా కాదు. ముందు నువ్వు ఎలా అయితే వచ్చావో అప్పుడు నువ్వు మంచిగా నిజాయితీగా ఉండేవాడివి, కానీ ఇప్పుడు నీలో స్వార్థం ఒకసారి అలుముకుంది. అవును, నేను ఒప్పుకుంటున్నాను, నాతో తప్పు జరిగిందని. నేను భయపడ్డాను, నా కుటుంబాన్ని ఎక్కడ పోగొట్టుకుంటానని. నేను అనుకున్నాను, ఒకవేళ మొత్తం పంచి పెడితే నా దగ్గర ఏమీ మిగలదని. కానీ నాకు ఇప్పుడు మొత్తం అర్థమైంది, ఎవరైతే పంచిపెడతారో వారే నిజమైన రాజాని. ఒకవేళ నీ మాట నిజమైతే నీకు నేను ఒక పరీక్ష పెడతాను. ఒకవేళ నువ్వు ఆ పరీక్షలో పాస్ అయితే నీకు బంగారం దొరుకుతుంది. నేను ఎలాంటి పరీక్షకైనా సిద్ధమే, అది ఎంత కఠినమైనదేనా. సరే షేర్ సింగ్, నీ పరీక్షకి 3 భాగాలుగా ఉంటాయి. ప్రతి భాగంలో నువ్వు నీ స్థిరత్వం, ఇంకా సేవ, ఇంకా త్యాగాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ పనైతే నేను చాలా ఆనందంగా చేస్తాను, ఎందుకంటే నా మనసు చాలా స్వచ్ఛమైనది. అన్నిటికంటే ముందు దేవత తన మాయాజాల కర్రను తిప్పింది. అప్పుడు నీరసంగా ఆకలితో ఉన్న కుందేలు వచ్చింది. తను వణుకుతూ ఉంది. తన దగ్గర తినటానికి ఏమీ లేదు. షేర్ సింగ్, ఇది మొదటి అవకాశం నీ త్యాగాన్ని చూపించుకోవటానికి. ఇది ఆకలితో ఉంది, నువ్వు ఏమీ ఆలోచించుకోకుండా తనకి ఏదైనా ఇవ్వగలవా? షేర్ సింగ్ ఏం ఆలోచించుకోకుండా తన దగ్గర ఉన్న మామిడి పండు తీశాడు. అది కుందేలుకి ఇచ్చాడు.
ఆకలి కంటే వేరే పెద్ద సమస్య ఏమీ ఉండదు. మేము ఎవరికైనా ఆకలి తీర్చగలిగితే అది కూడా ఒక మంచి పని. కుందేలు అది తింటుంది. ఇంకా నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా దేవత మళ్ళీ మాయాజాలం చూపింది. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న చిలక వచ్చింది. తన రెక్కలు విరిగిపోయాయి. తను నేలపై పడి ఉంది. ఇది అనారోగ్యంగా ఉంది. ఇది ఎగరలేదు, ఇంకా నడవలేదు. ఇప్పుడు చెప్పు షేర్సింగ్, ఇప్పుడు నువ్వు ఆలోచించకుండా దీనికి సహాయం చేయగలవా? షేర్సింగ్ ఏం చెప్పకుండా ఆ చిలక దగ్గర కూర్చున్నాడు. తను ఒక ఆకుతో నీళ్లను తెచ్చి కొంచెం కొంచెంగా ఆ చిలక పైన వేశాడు. ఎప్పుడైనా చిన్న జీవికి ఒంట్లో బాగోలేకపోతే అప్పుడు అది చాలా భయపడిపోతుంది. తన దగ్గర ఎవరు ఉండరని. నేను తనకి అప్పుడు సహాయం చెయ్యకపోతే ఈ అడవికి నేను రాజు ఎలాగ అవుతాను? చిలక తన కళ్ళను మూసుకుంది. ఇంకా కొంచెంగా మాయమైపోయింది. దేవత కొంచెంగా నవ్వింది. ఇప్పుడు అన్నిటికంటే కష్టమైన పరీక్ష. దేవత ఒక పెద్ద బంగారు రాయిని షేర్సింగ్ ఎదురుగా పెట్టింది. ఇది ఈ ప్రపంచంలో అన్నిట్లకంటే విలువైన రాయి. ఒకవేళ ఇది నువ్వు నీకోసం కాకుండా ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇచ్చేశావంటే అప్పుడు నేను అనుకుంటాను నీ మనసు మారిపోయిందని. సింహం రాజు ఆ రాయిని తీశాడు. కొంత సమయం వరకు దాన్ని చూశాడు. తర్వాత తన శ్వాస తీసుకుని ఆ రాయిని దేవత దగ్గర పెట్టేశాడు. నాకు ఈ బంగారం ముక్క అవసరం లేదు. నాకు నిజమైన బంగారం వద్దు. నాకు జంతువుల ప్రేమ కావాలి. ఒకవేళ నా సేవ వల్ల ఎవరికైనా ఉపయోగం జరుగుతుందంటే ఇది నా కోసం చాలా పెద్ద బహుమతి. దేవత ఇప్పుడు నిజంగా నవ్వింది. తన కళ్ళు నిజంగా మెరిశాయి. షేర్సింగ్, నువ్వు ప్రతి పరీక్షను మనసుతో గెలుచుకున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అలాగే మారావు. ఒక సత్యమైన రాజుగా, ఒక సేవకుడుగా. సింహం రాజు తలను వంచి దేవతకు అభినందనలు తెలిపాడు. తనకు ఎంత అవసరమో అంత బంగారమే తీసుకున్నాడు. ఇంకా సరస్సు నుంచి బయటకు వెళ్ళాడు. ఎప్పుడైతే తన అడవిని చేరుకున్నాడో అన్నిటికంటే ముందు తన గృహలోకి వెళ్ళాడు. ఎక్కడైతే తన చోటు నీరసంగా పడి ఉన్నాడో. రంభా, నా బాబు ఎలాగున్నాడు? నేను వచ్చేసాను. తన ఆరోగ్యం ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేనైతే నమ్మకాన్ని కోల్పోయాను. షేర్సింగ్ తన సంచిలోంచి ఒక బంగారు రాయిని తీశాడు. అది వైద్యుడైన కొంగ దగ్గరకు పంపించాడు. అక్కడ నుంచి వెంటనే మందును తీసుకొచ్చాడు. కొన్ని గంటల్లోనే చోటు ఆరోగ్యం చాలా మెరుగుపడింది. నాన్నగారు, నేను బాగానే ఉన్నాను. దీని తర్వాత సింహంరాజు తెచ్చిన బంగారం అంతా గ్రామ అభివృద్ధి కోసమే వాడాడు. షేర్సింగ్ గారు, మీరు అది చేసి చూపించారు. అది ఎవరు చేయలేరు. ఇప్పుడు కేవలం మా అడవికి రాజు కాదు, మా అందరు మనసుల్ని దోచుకున్నారు. షేర్సింగ్ అన్నా, మీరు మా కోసం దేవుడు అయిపోయారు. ఎప్పుడూ ఆలోచించలేదు ఒక రాజు తన స్వార్థం కోసం కాకుండా మాలాంటి చిన్న జంతువుల కోసం ఇంత చేస్తాడని. ఇప్పుడు అడవిలో నలువైపులా సింహంరాజు కోసమే మాట్లాడుకుంటున్నారు. కాని సింహంరాజుకు తెలుసు తను నిజం చెప్పాల్సి ఉంటుందని. ఒకరోజు తను అందర్నీ పిలిచి ఇలా అన్నాడు. అసలు ఏం జరిగిందంటే అది చమత్కారం కన్నా తక్కువేమీ కాదు. నేను నీళ్లు తాగనకి వెళ్ళాను. ఒకరోజు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. అక్కడ ప్రతి వస్తువు బంగారం. మొదటిసారి సేవ కోసం తెచ్చాను. తర్వాత నేను తప్పు చేశాను, స్వార్థంగా ఆలోచించాను. అప్పుడు నా చిన్న కొడుకుకి ఆరోగ్యం బాగలేకపోతే నా తప్పు గురించి నాకు తెలిసింది. నేను మళ్ళీ వెళ్ళాను. అక్కడ దేవదూత నాకొక పరీక్ష పెట్టింది. నేను నిస్వార్థంగా మారి అందరికీ సేవ చేశాను. అప్పుడే నాకు బంగారం దొరికింది. అన్ని జంతువులు నిశ్శబ్దంగా ఉన్నాయి. కళ్ళు చూస్తున్నాయి. మనసు కరిగిపోయింది. ఈ కథ ద్వారా మనం ఇదే నేర్చుకోవాల్సి ఉంటుంది. అసలైన విలువ బంగారంది కాదు, మన దయబట్టి ఉంటుంది. సేవ చేయడమే చాలా పెద్ద ధర్మం. ఎప్పుడైతే మనం స్వార్థాన్ని వదిలేస్తామో అప్పుడే సుఖంగా జీవించగలుగుతాం. నిజమైన రాజు ఎవరంటే తన వాళ్ళ సమస్యలను తనవి అనుకుంటాడో వాడే. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.